మీరు నా వీడియోలు చూస్తున్నట్టయితే రోజు ఒక కంటెంట్ చేస్తూ ఉంటా. ఏదో నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా అస్తమానం. ఏందో ఈ తిక్కదాని వీడియోస్ మాకేందో ఈమె టార్చర్ అనుకుంటున్నారా? చూడండి, నాకొచ్చిన మెహందీ అయితే నేనేస్తున్నా. మా కజిన్‌కి వాళ్ళ కజిన్ పెళ్ళి ఉందని చెప్పి కోనేయించుకోమనడానికి వచ్చిండు. ఏదో నేనేం పెద్ద ఆర్టిస్ట్‌ని కాదు, మేకప్ ఆర్టిస్ట్‌ని కాదు, ఏం కాదు. బట్ ఏదో నాకు ఓన్ డిజైన్స్ కూడా ఏం రావు. నేను ఫోన్‌లో చూసే ఏస్తా. చూస్తున్నా, ఫోన్‌లో చూసుకుంటా ఏస్తున్నా. మంచిగా ఏస్తున్నానా లేదా చెప్పండి. నా ఆర్ట్‌కి మీరిచ్చే కామెంట్స్ ఏందో చెప్పండి. అండ్ నేను ట్రై చేస్తున్నా. అదేమైతది కాదు. కొందరైతే కామెంట్స్ మరీ బ్యాడ్‌గా పెడుతున్నారు నా వీడియోస్‌కి. మీకు చూడాలనిపిస్తే చూడండి. నేను ఎవరిని అయితే ఫోర్స్ చేయట్లేను కదా! మీకు నచ్చితే చూడండి. లేకపోతే జస్ట్ స్వైప్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళెందుకు ఆ వీడియోస్ చేస్తున్నారు? వాళ్ళెందుకు ఆ వీడియోస్ జేస్తున్నారు? ఏంది సిచ్యువేషన్ ఏందని కొంచెం ఆలోచించండి. మీకు నచ్చినట్లు మీ దగ్గర కీబోర్డ్ మీ చేతిలో ఉంది గదా అని జెప్పి కామెంట్ జేయకండి. నేను గూడా నాకు నచ్చినట్టు నేను రిప్లై ఇయ్యగలను. బట్ కుక్కలు ఏదో అరిచినాయని జెప్పి మనం గూడా ఏమి అరవద్దు గదా! సరే, నేను గూడా భయపడుకుంటూనే తీసిన ఇట్లాంటి కామెంట్స్‌కి యాక్సెప్ట్ అయ్యి రెడీ అయ్యే చేసిన. నేను ఫస్ట్ మా ఆయనని వీడియోస్ తీస్తా అని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట కూడా అదే. నువ్వు కామెంట్స్ అన్నీ యాక్సెప్ట్ చేయగలుగుతా, నేను తీసుకుంటాను, రోజు పట్టుకొని నేర్చుకొని కూర్చుంటా అంటే వద్దు అన్నాడు ఆయన అయితే. నేనైతే సరే తీసుకుంటా అని చెప్పి తీసుకున్నా. బట్ ఎందుకో మనసుకి మరి చాలా హర్టింగ్